జపంతో అయోధ్య మందిరం మారుమోగిపోతోంది. ఈ నెల 22న రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని నలుమూలల నుంచి హనుమ రామ భక్తులందరూ అయోధ్యకు చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెలంగాణ నిర్మల్ జిల్లాకు చెందిన అరవింద్ పాదయాత్ర ద్వారా అయోధ్యకు చేరుకుని తన భక్తిని చాటుకున్నాడు. డిసెంబర్ 16న పాదయాత్ర మొదలుపెట్టి రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున నడుస్తూ వెళ్లి చివరికి రాములోరు కొలువు తీరున్న ప్రాంతానికి చేరుకున్నాడు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్టను కనులారా చూసేందుకు పాదయాత్ర చేసి రావడం సంతోషంగా ఉందంటున్న రామభక్తుడు అరవింద్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా రాముని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా వివిధ రూపాలలో వారి భక్తిని చాటుకుంటున్నారు. ఒకరు పాదయాత్ర ద్వారా వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే మరికొందరు సైకిల్ యాత్ర ద్వారా అయోధ్య చేరుకుంటున్నారు. ఇక ప్రజెంట్ మనతో ఆదిలాబాద్ బైన్సాకు చెందిన అరవింద్ మనతో ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అయోధ్య వరకు కాలినడకన వచ్చారు. అంటే ఎందువల్ల అంత దూరం నుంచి కాలినడకన రావాల్సి వచ్చింది, ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది వారి మాటలోనే ఉందాం. చెప్పండి అరవింద్ గారు, మీరు ఎప్పుడు ఈ పాదయాత్ర మొదలుపెట్టారు, ఎన్ని రోజులు పట్టింది, అసలు మీ ప్రధాన ఉద్దేశం ఏంటి ఇక్కడ రావడానికి? జై శ్యామ్ అందరికీ భారత్ మాతా జై. నా పేరు అరవింద్ అండి. నేను నిర్మల్ జిల్లా బైన్సా మాది. నేను ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసిన ఈ శ్రీరాములు చూడదందుకు డిసెంబర్ 16న మనకు స్టార్ట్ అయిపోయింది నా పాదయాత్ర అనేది. దాదాపు ఈ పాదయాత్ర సుదీర్ఘమైన నా పాదయాత్ర 28 రోజుల తర్వాత నిన్న సాయంత్రం 6:30కు అయోధ్యకు చేరుకున్నాను. రోజుకి ఎన్ని కిలోమీటర్లు మీరు ఈ పాదయాత్ర చేపట్టారు? అంటే రాముని మీద భక్తితోనే మీరు అంత దూరం నుంచి పాదయాత్రకు వచ్చారా? అవునండి సార్, అవునండి. దాదాపు నేను రోజువారీ 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ మధ్యలో, ఎందుకంటే అలానే నా ఆరోగ్యం కూడా చూసుకోవాలని 30 నుంచి 40 కిలోమీటర్ మధ్యలో నడుస్తున్నా సార్ డైలీ. రైట్. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే కొన్ని దశాబ్దాలుగా ఈ రామమందిర నిర్మాణం దానికి సంబంధించి వివాదం కొనసాగుతూ వస్తుంది. ఎట్టకోలకు రామమందిర నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది రాముని విగ్రహం. ఏమనిపిస్తుంది? చాలా సంతోషం. సనాతన యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచ దేశ ఏంది కళ అన్నట్లది. ప్రతి ఒక్క సనాతనవాదులు హిందువుల కళ నెరవేరింది ప్రస్తుత ఈ భారతీయ జనతా పార్టీ హయాంలో. కాబట్టి చాలా అంటే చాలా సంతోషం అండి. ఇటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ చరిత్ర గల్ల పుణ్యక్షేత్రమైనటువంటి రామ మందిరాన్ని దాదాపు 500 సంవత్సరాల దశాబ్దాల కాలం నాటి యావత్ సనాతనవాదుల కళ నెరవేర్చినటువంటి మన ప్రధానిని, అలాగే మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అండి వారికి. మొత్తం చూసుకుంటే ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రాముని దర్శించుకునేందుకు వివిధ మార్గాల్లో వస్తూ ఉన్నారు. వారి భక్తిని చాటుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే దశాబ్దాల కళ నెరవేరబోతోంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది. 5 సంవత్సరాల బాలుడి రూపంలో శ్రీరాముడు దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ దర్శనం కోసం అందరూ కూడా 1000 కళ్ళతో అయోధ్య వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, అయోధ్య.